భారత్ నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం పాకిస్తాన్కు అక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ దేశ ఆర్మీకి బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. పాక్ సైనికులను హతమారుస్తూ సవాల్ విసురుతోంది. పాకిస్తాన్ దళాలపై క్రమంగా పట్టు సాధిస్తోంది బీఎల్జే. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే మంగ్చోర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్జే బలూచిస్తాన్ వీడి వెళ్లాలని పాక్ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై మరోసారి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాక్ సైన్యం చేసిన ప్రతి దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 6 మరణించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై మరోసారి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాక్ సైన్యం చేసిన ప్రతి దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 6 మరణించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత్ పాక్ మధ్యలో ఇప్పటికే ఉధృత వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్లోని అంతర్గత శత్రువైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే 22 మంది వరకు కూడా పాక్ సైన్యం ఈ యొక్క బలూచిస్తాన్ దాడులతోటి చనిపోవడం జరిగింది. అయితే ఇటు బలూచిస్తాన్ను వెంటనే ఇటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, చైనా ఆర్మీ కావచ్చు విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఒక సందేశాన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలనేది ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ఈ దాడులకైతే పాల్పడుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ పార్టీ పేరు పైన జరుగుతున్న ఈ యొక్క వేర్పాటువాదానికి సంబంధించి పాకిస్తాన్కు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు భారత్ తోటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి బలూచిస్తాన్ చర్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలంతా కూడా బలూచిస్తాన్ని ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించినప్పటికీ వాళ్ళు మాత్రం స్వతంత్ర దేశం కోసం తాము త్యాగం చేయడానికి కూడా సిద్ధం, ప్రాణత్యాగాలకైనా సిద్ధం అనేది కూడా వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకుంటున్నారు. ఎప్పటికైనా సరే పాకిస్తాన్ నుంచి విడిపోయి మేము స్వతంత్ర దేశంగా ఉంటామనేది కూడా బలూచిస్తాన్ అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మధ్యలో నెలకొన్న ఉధృత వాతావరణంలో ఇండియాతో యుద్ధం చేయాలా లేదంటే అంతర్గత శత్రువైన బలూచిస్తాన్తో యుద్ధం చేయాలన్న దానిపైన కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. బయట పాకిస్తాన్ మాత్రం ఒక మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఇటు అంతర్గతంగా జరుగుతున్న వ్యతిరేకత కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసి వెంట ఏదైతే పాక్ గత 10 రోజులుగా కూడా కాల్పుల విరమణకు సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. ఒకవైపు వాణిజ్యపరమైన సహాయ సహకారాలని భారత్ పూర్తిగా నిలిపివేయడము, సింధు నదీ జలాలకు సంబంధించిన నిలిపివేత, ఇటువంటి అంశాలతోని పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో యుద్ధం ఏ నిమిషమైనా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా కొంత మేకపోతు గాంభీర్యానికి ప్రదర్శించినప్పటికీ భారత్ ప్రస్తుతం భారత్ తోటి నెలకొన్న పరిస్థితులకు సంబంధించి పాకిస్తాన్ కొంత అంతర్మదనంలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో బలూచిస్తాన్ దాడుల వెంట ఒక్కసారిగా పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్ అయితే దాడులకు పాల్పడుతుంది. మరి ఇటు బలూచిస్తాన్ ఎదుర్కోలేక మరొక వైపు భారత్కు ధీటుగా వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలంతా కూడా భారత్కు సహకరించాలి, ఉగ్రవాద వేటలో పాకిస్తాన్ భారత్కు సహకరించాలనేది కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి విన్నవిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అటువంటి విషయాలపైన కూడా దృష్టి సారించడం లేదు. మాకు సింధు నదీ జలాలను ఆపడం అంటే యుద్ధానికి ఆహ్వానించడమే, ఖచ్చితంగా మా దగ్గర అణుబాంబులు లాంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ఉత్కంఠ పరిస్థితి నేపథ్యంలో బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థాంక్యూ గోపి.